మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే మనకి శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి కానీ మే మాసంలో చూసుకుంటే ఇక్కడ వెళ్ళి ప్రతి పనిలోనూ కూడా నెమ్మదిగా విజయం సాధిస్తూ ఉంటారు. చేసే కార్యక్రమాలకి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో కానీ, అమ్మకాలు చేసే విషయాల్లో కానీ మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో వీళ్ళు ప్రయత్నిస్తున్న కార్యక్రమాల యొక్క ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా కూడా నెమ్మదిగా రేపు మే నుండి కూడా ఒక్కొక్కటి మీరు సాధించుకోవడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు దొరుకుతాయి. వివాహ స్త్రీలకు కాస్త ఆలస్యం అవుతుంది. అలాగే దూర ప్రదేశాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, లేదా దూరంగా ఎక్కడికైనా అంటే పుట్టిన ఊరి నుండి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగరీత్యా చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఈ మే మాసంలో వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అలాగే విద్యార్థులు కాస్త శ్రద్ధ పెట్టి చదివాలి. అలాగే ఇక్కడ ఏదైతే నెమ్మదిగా స్థిర బుద్ధి అనేది పెరుగుతుంది. అలాగే కాస్త కొంచెం ఇక్కడ ప్రతి మనిషిని, అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏ మనిషిని తొందరపాటు పడి నమ్మకూడదు. ఎందుకంటే అందరూ మోసం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత మీ యొక్క స్నేహితుల్లోకి కలుపుకోండే కానీ, లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తూ ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్తూ ఉండడం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే కాస్త మధ్యలో శ్రమ అధికంగా ఉంటుంది. చేసే పనుల్లో కూడా ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ చేసే ప్రయాణాలు దూర ప్రయాణాలైనా ఒక్కోసారి ప్రయాణాలు కలిసి రావకపోవచ్చు. అలాగే వీళ్ళకి కాస్త మానసిక ఆందోళన ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంది. అందులో జన్మలోనే వీళ్ళకి శని భగవానుడి యొక్క సంచారం కాబట్టి వీళ్ళకి కాస్త కొంత అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన ధోరణి మాత్రం ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి మొత్తం కానీ చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా వీళ్ళు దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాశి వాళ్ళ కానీ చూసుకున్నప్పుడు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం. అంటే ఇక్కడ వీళ్ళకి ఎందుకు కనకదార స్తోత్రం అంటే వీళ్ళకి కొన్ని ముండు బాకీలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఆర్థిక పరంగా అవి వసూలు అవ్వవు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటే పూర్తిగా వసూలు అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళు శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, అలాగే దుర్గారాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.
అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రిడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసి ఆ 2 పక్కన పెట్టుకొని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్ అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.